బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కోపం వచ్చింది. అలా ఇలా కాదు, ఏకంగా ఓ వ్యక్తి చెంప చెళ్ళు మనిపించేంతగా. పేదలకు అన్యాయం చేస్తే ఇలాగే ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సౌమ్యంగా ఉండే ఈటెలకు కోపం ఎందుకు వచ్చింది? హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలతో శివార్లలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆగడాలు పెరిగిపోయాయి. పేదల భూములు ఆక్రమించిన రియాల్టర్లు వెంచర్లు వేస్తున్నారు. రియాల్టర్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎంపీ ఈటెల రాజేందర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏకశిలా నగర్ లో పర్యటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో మాట్లాడుతుండగా అతడు దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన ఈటెల రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లు మనిపించారు. ఈటెల చేయి చేసుకోవడంతో అక్కడున్న వారు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడికి దిగారు. తెలంగాణలో పేదలకు బీజేపీ అండగా ఉందని, పేదలు కొనుగోలు చేసిన స్థలాలకు బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని ఈటెల భరోసా ఇచ్చారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడే పరిస్థితి లేదన్నారు ఈటెల. దొంగ పత్రాలు సృష్టించిన అధికారులు బ్రోకర్లను జైల్లో పెట్టారన్నారు. పేదలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని ఈటెల హెచ్చరించారు. అయితే ఎంపీ ఈటెలపై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడి చేశారంటూ మండిపడుతున్నారు. భూ యజమానులైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని, ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించారంటూ ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఈటెలకు ఆగ్రహం వచ్చిందంటూ దాడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈటెలకే కోపం వచ్చింది అంటే రియాల్టర్ల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.